చికెన్ తిందామని పెళ్ళికొస్తే చికెన్ కాదు సాంబార్ అయిపోయింది మేము వచ్చేసరికి. సో గైస్ మన 50 డేస్ వీడియో సిరీస్ లో డే 20 నెలకొని ఇంట్లో పనుకుంటే వీళ్ళైతే నన్ను అయితే పెళ్లికి తీసుకొని వచ్చారు. ఇంకా వచ్చిందే లేట్, ఇంకా తిందాం అనుకునేసరికి వీళ్ళైతే బయట అయితే కలిసిపోయి తెవారాలు పెట్టారు. ఇంకా మేము వెళ్ళి కుర్చీలో కూర్చున్న టైంకి అయితే ఇంకా అప్పటికైతే సాంబార్ కూడా అయిపోయింది. ఇంకా ఇంకేం చేస్తాం, వారం దాకా అయితే ఇంకా పెళ్లి జరిగే దగ్గరికి అయితే వచ్చినాం. వెనకాల ఈ తమ్ముడు కనపడుతుంది కదా, ఈ తమ్ముడు అయితే నా వీడియోలు డైలీ చూస్తాను. ఇంకా ఇప్పుడు దాకా తీసిన వీడియోస్ కి నాకు రీచ్ వచ్చినా రాకపోయినా నాకు ఇలా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ. ఇంకా సాయంత్రం పెళ్లి ఊరేగింపుకి అయితే గుర్రాలు అయితే తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఈ డ్రైవర్ ఈ ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. ఇలాంటి థింగ్స్ ఓన్లీ మన తెలంగాణలో ఇంకెలాగా పెళ్లి దగ్గర భోజనం చేయలేదని అయితే ఫైర్ తినడానికి అయితే వచ్చినాం. ఇప్పుడు తిన్నదంతా అరగడానికి అయితే క్రికెట్ ఆడాలి. ఇక్కడికి వచ్చిన పిల్లగాలకి ఇంకా ఈ మాటలు చెప్పి కలిపి బ్యాటింగ్ అయితే చేసిన. ఎక్కడైనా అసలు క్రికెట్ లో ఒక్కడే ఎంపైర్ ఉంటాడు, కానీ ఎక్కడైతే ముగ్గురు ఎంపైర్లు ఉన్నారు. ఆ ముగ్గురు ఎంపైర్లు వీడియో తీస్తున్నారు చూడండి. అంటే వాళ్ళు యాస్ట్రిక్ అనేది కిందకైతే చూస్తున్నారు. మరి మీ గ్యాంగ్ లో కూడా యాస్ట్రిక్ ఫ్రెండ్ ఉంటే మాత్రం కామెంట్ అయితే తన పేరు అయితే ట్యాగ్ చేయండి. ఇందాక మీకైతే గుర్రాలు అయితే చూపించాను కదా పెళ్లి ఊరేగింపప్పుడు, నాకు కూడా దీనికి ఒక ఆలోచన అయితే వచ్చింది. నా పిల్లప్పుడు కూడా ఇలా గుర్రాలుగా ఉంటుంది, ఆ గుర్రాల ప్లేస్ లో ఎడ్ల బండి కడితే ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి.